హాయ్ హలో హాయ్ హలో మనం ఇప్పుడైతే అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ షోకి వచ్చాము. బట్ ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది బై. ఏంటంటే ఇంతమంది జనం, ఎందుకంటే బిగ్ బాస్ 7కి వచ్చిన జనం కూడా ఈ బిగ్ బాస్ 8లో కూడా సరిపోరు. ఎందుకంటే అంత జనం ఉన్నారు బిగ్ బాస్ 8లో. ఎందుకంటే భారీ గేట్లు పెట్టారు, పోలీసులు సెక్యూరిటీ బాగా ఉంచారు. ఎందుకంటే బిగ్ బాస్ 7లో జరిగిన ఘటన చర్య, ఎందుకంటే చాలా మంది కార్లు ధ్వంసం చేశారు, బస్సులు ధ్వంసం చేశారు. కాబట్టి బిగ్ బాస్ 8లో కూడా అట్లా జరిగిద్ది అని చెప్పేసి భారీ గేట్లు, ఎటు చూసినా గేట్లు అయితే ఫుల్ గేట్లు పెట్టేశారు. కానీ ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే, కానీ ఎవరిని కూడా ఉంచట్లేదు. బట్ ఎక్కడ చిన్న గుంపు అవపడినా కానీ లాఠీలు పట్టుకొని వచ్చేస్తున్నారు. చాలా బాధాకరం. ఎందుకంటే ఒక అభిమాన్ని చూడటానికి ఎంతమంది ఫ్యాన్స్ వస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక నిఖిల్ని కానీ, నబీల్ని కానీ, ఎందుకంటే గౌతమ్ని కానీ, ఎందుకంటే కప్పు గెలిచింది కాబట్టి చూడటానికి ఎంతమంది జనం వస్తారు కాబట్టి. కానీ ఫ్యాన్స్ని కూడా కొద్దిగా ఒక ముఖం కూడా చూపించడానికి ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ఫ్యాన్స్ ఎక్కడి నుంచో వస్తారు. ఖమ్మం కానీ, వరంగల్ కానీ, భద్రాచలం, గుంటూరు, కడప, నెల్లూరు, విజయవాడ, ఇంతమంది క్రౌడ్, ఎందుకంటే ఇంతమంది అభిమానంతో వస్తారు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని కూడా గింత కూడా దగ్గర రానిట్లే. ఒక 10 అడుగులు లేకపోతే 1 కిలోమీటర్ దూరంలో ఉంచుతున్నారు అన్నపూర్ణ స్టూడియోకి. ఎందుకంటే ఇది చాలా తప్పిది. ఎందుకంటే బిగ్ బాస్ ఉన్నది ఎందుకంటే ఒక ఫ్యాన్స్ వల్లే బిగ్ బాస్ కూడా ఎందుకంటే అభిమానంతో వస్తుంది పైకి. ఎందుకంటే ఇప్పుడు చాలా బిగ్ బాస్ అనేది ఒక ఫ్యాన్స్ చూసి ఓటింగ్ చేస్తేనే బిగ్ బాస్ పైకి లెగుస్తుంది. చాలా మందికి బిగ్ బాస్ చాలా మందికి తెలియదు. ఎందుకంటే బిగ్ బాస్ 7, బిగ్ బాస్ 6 కానీ, బిగ్ బాస్ 4 కానీ ఎవరికి తెలియదు. బిగ్ బాస్ 7, బిగ్ బాస్ 8 అంటే ఒక లెవెల్లో ఉంది ఇప్పుడు. ఎందుకంటే నాగార్జున సార్ కొద్దిగా అర్థం చేసుకొని, ఎందుకంటే బట్ ఫ్యాన్స్ని కొద్దిగా పోలీసు వాళ్ళు కూడా అర్థం చేసుకొని, ఎందుకంటే ఫ్యాన్స్ని కొట్టకుండా వాళ్ళ దగ్గర అంటే ఒక గుంపుగా ఉన్నప్పుడు వాళ్ళు అరవకుండా కేకలేకుండా చూపించినట్టు ఉంటే బాగుండేదే. కానీ భారీ గేట్లో తప్పది. ఎందుకంటే అన్ని గేట్లు పెట్టేసి అంతమందిని ఇబ్బంది పెట్టేసి చాలా తప్పదు. ఎందుకంటే చాలా మంది చిన్నపిల్లలు, ఒక లేడీస్, చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. కానీ చూడకుండా లాఠీలు పెట్టి కొట్టేస్తున్నారు. అది తప్పు కదా. చాలా మంది కొడుతున్నారు, దూరం పంపించేస్తున్నారు, ఉరికిచ్చేస్తున్నారు. కానీ ఉన్నా కానీ లేరని చెప్తున్నారు అబద్ధాలు. ఉంటే ఉన్నని చెప్పండి. ఎందుకంటే ఉంటాం కదా, ఉండకుండా ఉంటామా, వెళ్ళిపోతామా? ఉంటాం కదా. ఎందుకంటే ఒక పక్కన ఏదో ఉండి లేకపోతే చూస్తాము. ఎక్కడి నుంచో నేను వచ్చాను. నేను ఎక్కడి నుంచి అయితే ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మం నుంచి ఎందుకు వచ్చాను? ఇప్పుడు నబీల్కి కప్ వస్తామని చెప్పేసి నేను చూడడానికి వచ్చాను. మా ఫ్రెండ్స్ వచ్చారు. మా ఫ్రెండ్స్ కూడా దాదాపు 20 మంది దాకా వచ్చారు. మా ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోయారు. ఎందుకంటే బట్ ఎవరు పోలీసులు రానివ్వట్లేదు. ఎందుకంటే ఈ పోలీసులు కూడా చాలా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ భయం వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే బట్ బిగ్ బాస్ 7లో ఇట్లా జరిగింది కానీ బిగ్ బాస్ 8లో జరగకూడదు అని చెప్పేసి తప్పుగా అనుకొని వాళ్ళు ఏం చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం ఇలా చెప్పి మొత్తం షాపులన్నీ బంద్ చేయించి భారీ గేట్లు పెట్టిస్తారు. మొత్తం గింత కూడా ఎవరు అనపడట్లేదు. ఒక మీడియా ఒకటే అవపడుతుంది అని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే మనం బిగ్ బాస్ 8కి అయితే వచ్చాము అన్నపూర్ణ స్టూడియోకి. ఆ గేట్ల కాడికి కూడా వెళ్ళనివ్వట్లేదు. చూడండి మన పోలీస్ సార్ వాళ్ళు లాఠీలు పట్టుకొని ఎలా నుంచున్నారు. ఎందుకంటే బట్ ఎందుకంటే ఇంత నీచంగా ఉండకూడదు. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ ఎక్కడి నుంచో, బట్ ఒక విజయవాడ కానీ, గుంటూరు కానీ, కడప, నెల్లూరు ఇంతమంది వచ్చారు. ఒక పోలీసులు ఒక లాఠీలు పట్టుకొని అలా నుంచోవడం చాలా ఎందుకంటే ఒక ఫ్యాన్స్ చూడటానికే వచ్చారు బిగ్ బాస్ కూడా చాలా మంది. ఎందుకంటే భారీ గేట్లు పెట్టేసి ఎటు చూసినా, బట్ బ్యాక్ సైడ్ కానీ వెనక కానీ చూసినా, ఎందుకంటే ఇంత కూడా ప్రౌర్ని రానివ్వట్లేదు. కానీ వాళ్ళ బాధ్యత వాళ్ళు ఉన్నారు పోలీసులు కూడా. ఎందుకంటే పైనుంచి అధికారం ప్రభుత్వం బాగా ఖండించమని చెప్పారు. ఎందుకంటే బట్ బిగ్ బాస్ 7లో ఇలా జరిగింది, ఇలా కారు ధ్వంసమైంది, బస్సు ధ్వంసమైందని చెప్పేసి ఇలా అయిందని చెప్పి బిగ్ బాస్ 8లో కూడా ఇలా జరగకూడదు అని చెప్పేసి చాలా కిటికంగా చాలా బట్టలేని దాదాపు 4-5 కార్లలో దిగని. ఎందుకంటే ఇంతమంది దాదాపు మ్యాక్సిమం పోలీసులు అవపడుతున్నారు. ఎందుకంటే క్రౌడ్ చాలా మంది అభిమానులు కూడా 1 కిలోమీటర్ దూరంలోనే పంపించేస్తున్నారు. ఎందుకంటే దగ్గర రానివ్వట్లేదు. ఒక క్రౌడ్ చూస్తుంటే అలా క్రౌడ్ అంతమంది, దీని చుట్టూ దాదాపు మ్యాక్సిమం 500 మంది 1000 మంది దాకా జనం ఉంటారు. వాళ్ళందరినీ క్రౌడ్ తీసుకెళ్ళి మొత్తం మిషక్ కూడా అక్కడ మెట్రో దగ్గరికి పంపించేశారు. ఇటు బావర్చి దగ్గరికి నెట్టేశారు. మొత్తం ఇటు ఎక్కడా లేకుండా మన ఇప్పుడు కృష్ణకాంత్ అన్నపూర్ణ స్టూడియో బ్యాక్ సైడ్ చూస్తుంటే వచ్చే మంది ఫ్యాన్స్ ఉన్నా కానీ వాళ్ళందరినీ బయటికి పంపించేస్తున్నారు, లేరు అని చెప్తున్నారు. ఎందుకంటే ఉన్నా కానీ లేరని చెప్పడం తప్పది. ఎందుకంటే ఒక ఫ్యాన్స్ చూడటానికే వస్తారు, లేకపోతే ఎందుకు వస్తారు చెప్పండి? ఎక్కడి నుంచో బట్ ఛార్జీలు పెట్టుకొని కార్లలో, బైకులలో పెట్రోల్ కొట్టించుకొని బిగ్ బాస్ చూడటానికే వచ్చారు. కానీ బిగ్ బాస్ చూడటానికి వచ్చినప్పుడు బిగ్ బాస్ బయటికి, ఎందుకంటే ఇప్పుడు
సంథింగ్ బిగ్ బాస్ మరి ఫ్యాన్స్ చూడటానికే వస్తున్నారు కదా, కానీ ఎందుకు ఇలా ఎలగొడుతున్నారు? ఎందుకంటే ఇప్పుడు దూరంగా ఉన్నా కానీ చూస్తాం, అభిమానంతో వస్తాం. ఇప్పుడు నిఖిల్కి కప్పు వచ్చింది, ఎందుకంటే నాకు నిఖిల్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కప్పు గెలుచుకున్నాడు, చూద్దామని మేము వచ్చాము. ఎందుకంటే బట్ మా ఎంజాయ్ కూడా ఉంటుంది కదా, నిఖిల్ అంటే ఫ్యాన్స్ అభిమానంతో ఉంటాం కాబట్టి మేము కూడా చూడటానికి వచ్చాము. చాలా క్రిటికల్, ఎందుకంటే చాలా బాధేస్తుంది. ఒక కొట్టేస్తున్నారు చాలా మంది దూరంగా, ఎందుకంటే బయట ఇప్పుడు యూత్ కూడా ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి వచ్చారు, కానీ అరుస్తున్నా కానీ వీళ్ళు అరుస్తుంటే పోలీస్ వాళ్ళు కూడా చాలా మంది లాఠీలు పెట్టుకొని పోయి కొట్టడానికి వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు అరవకుండా ఉంటే కొట్టకుండా ఉంటారు కదా, కానీ వీళ్ళు అరుస్తుంటే వాళ్ళు పోతున్నారు, అందరిని పంపించేస్తున్నారు. మీడియా వాళ్ళని కూడా ఉంచట్లేదు. వచ్చాడు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర మొత్తం అయితే లోనకి ఎంట్రీ ఉండదు, మొత్తం బారిగేట్లు పెట్టేసి మొత్తం అందరినీ బయటికి పంపించేశారు. అసలు చాలా బాధేస్తుంది, ఎందుకంటే అసలు చూస్తుంటే నాకు ఎందుకు అర్థం కావట్లేదు. నాగార్జున సార్ ఇది ఒకటి అర్థం చేసుకోవాలి. మళ్ళీ బిగ్ బాస్ 9 వస్తుంది, మళ్ళీ పక్క 9లో కూడా ఒక ఫ్యాన్స్కి ఎందుకంటే ఫ్యాన్స్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ రావాలి చూడాలి అనుకుంటే బట్ పోలీసులు కూడా సహకరించాలి. ఎందుకంటే బట్ ఫ్యాన్స్ని కొట్టడం చాలా తప్పది, కానీ పంపించండి, కొట్టడం చాలా తప్పది. ఎందుకంటే చిల్లరోళ్ళు ఉంటారు, వాళ్ళు కొట్టండి చిల్లరోళ్ళని, కానీ చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాధాకరం కొడుతుంటే చాలా తప్ప ఇది. ఎందుకంటే చూడండి ఎంత క్రేడు, ఒక లాఠీలు పట్టుకొని చూడండి ఎంత మంది ఫ్యాన్స్ అలా తిరుగుతున్నారు, ఇలా మొత్తం చూడండి క్రౌడ్. సార్ అన్నపూర్ణ స్టూడియోలో వర్క్ చేస్తారా మీరు? అవును సార్. ఓకే, బిగ్ బాస్ చూస్తుంటారా డైలీ? బిగ్ బాస్ పెద్ద ఐడియా మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సార్, అయినా మాకు చేస్తాం. ఈరోజు ఫైనల్ కదా, ఎలా ఉంది హడావుడి? ఆడవాడంటే పెద్ద లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఈ ఇయర్లో ఏమి లేదు. అంటే ఆ బ్యారిగేట్స్ కూడా పెట్టారు, ఎవరిని లోపలికి ఎలా వచ్చి? అది లాస్ట్ ఇయర్లో జరిగిన సమస్య కోసం అంతా ఏర్పాటు చేశారండి సార్లు, అనుకున్న సార్లు అంతా కూడా బిగ్ బాస్ సార్లు అంతా చేశారు. అందుకని చెప్పేసి పెద్ద ఇది ఏమీ లేదు. ఓకే, విన్నర్ ఎవరయ్యారో ఏమన్నా ఐడియా ఉందా? నిఖిల్ సార్ అయ్యారు సార్. నిఖిల్ అయ్యాడా? చూసారు అసలు లోపలికి వెళ్ళి ఏమన్నా? మాకు ఎక్కడ ఉంటాం సార్, మేము అంతా స్టాఫ్ కదా, ఎక్కడెక్కడ డ్యూటీ మాకు వేస్తారు. మా సార్లో మా ఇన్ఛార్జ్ ఉంటారు, ఆ ఇన్ఛార్జ్ని పెట్టి మాకు ఎక్కడెక్కడ డ్యూటీ వేస్తారు, ఆ డ్యూటీని పెట్టి మేము చేసుకుంటాం. అదే నిఖిల్ సార్ అయ్యారు చెప్పి మాకు ఇంప్రూవ్ వచ్చింది, అంతా అయిపోయింది సార్. ఏమి లేదు, అంతా వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిపోయారు సార్. అందరూ వెళ్ళిపోయారు. ఓకే ఓకే, అదే రామ్ చరణ్ గారు నాగార్జున గారు వెళ్ళిపోవడం అయితే చూడడం జరిగింది. మిగతా కంటెస్టెంట్స్ మేము చూడలేదు. వెళ్ళిపోయారు సార్. ఎలా ఒక బస్సులో వెళ్ళిపోయారని వచ్చింది వార్త, నిజమేనా? ఏదో రకంగా వెళ్ళిపోతారు సార్. చెప్పండి. ఏదో రకంగా వెళ్ళిపోతారు. ఏదో రకంగా. ఓకే, చాలా మంది మీ స్పాన్ ఆఫ్ ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు సార్ అన్నపూర్ణలో? నాది ఒక 4 years ఉంటుంది. 4 years బిగ్ బాస్ గురించి తెలుసు కదా మీకు? నార్మల్ బిగ్ బాస్ అంటే ఒక పెద్ద ఐడియా అని చూడ సార్, పెద్ద ఏజ్ కదా, ఏజ్ మాకు పెద్ద కదా, అటువంటి చూడ మాకు ఇంట్రెస్ట్ ఉంటుంది చూడమండి. రీసెంట్ గా మోహన్ బాబు గారు గొడవ గురించి ఏమన్నా తెలుసా? తెలీదా? మాకు తెలుసు సార్. ఓకే, మంచిగా అయితే మాత్రం అన్నపూర్ణలో చాలా మంది గెస్ట్లను అయితే చూసారా, సెలబ్రిటీలని గట్ట పిలుస్తారు సార్, అందరూ వస్తారు, అందరూ పోతారు. నార్మల్ పీపుల్ ఎలా ఉంటుందా లోపలికి? ఉండదండి, ఉండదు. ఉండదు. ఒకవేళ ఎలా ఎంట్రీ, ఒకవేళ ఓటీపీ ఉంటుందండి, ఆ ఓటీపీ నెంబరు ఉంటే అది వల్ల మేము లోపలికి వెళ్ళి చేస్తామండి, అంత మించి మాకు ఏమి ఉండదు. ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిపోతున్నారా, తింటికి వెళ్తున్నారా? డ్యూటీ దిగామండి సార్. ఇప్పుడే డ్యూటీ దిగారా? మంచి బిర్యానీ కూడా ఇచ్చినట్టు ఇచ్చాను సార్. బిగ్ బాస్ అయిపోయింది కదా, ఫైనల్ కదా, నాకు లంచ్ ఇచ్చారు, పట్టుకుని ఇంట్లో వెళ్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అలాగే మంచి 100 సంవత్సరాలు మంచి అన్నపూర్ణ డ్యూటీ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.